రాష్ట్రంలో వర్షాలు జోరందుకున్నాయి. హైదరాబాద్ తో పాటు దాదాపు అన్ని జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఇవాళ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాలో భారీ వానలు కురిశాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరు వానకు వాగులు ఉప్పొంగుతున్నాయి. అశ్వరావుపేట మండలంలో పెద్దవాగు, నారాయణపురం వాగు ఉప్పొంగుతుంది. పెద్దవాగు 15 గేట్లు తెరవడంతో గ్రామాలను వరద ముంచెత్తింది. నారాయణపురం వాగులో చిక్కుకున్న కొందరు పశువుల కాపర్లు ప్రాణాలు కాపాడుకునేందుకు మధ్యలో చెట్టెక్కారు. ప్రత్యేక హెలికాప్టర్ను పంపించిన అధికారులు బాధితులందరినీ క్షేమంగా రెస్క్యూ చేశారు. మరోవైపు దమ్మపేట మండలం జమ్మేదారు బంజర గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు పొలంలో పిడుగుపడి అన్నదమ్ములు చనిపోయారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. కుండపోత వర్షానికి జేవీఆర్ కిస్టారం ఓపెన్ కాస్టులోకి వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పెనుబల్లి మండలంలో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి జనం ఇబ్బంది పడ్డారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మంథని నియోజకవర్గం వ్యాప్తంగా 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మంథని, ముత్తారం, రామగిరి, కామాన్పూర్ మండలాల్లో భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి జనం ఇబ్బంది పడ్డారు. రామగిరి మండలంలో ఓసీపీ 2 గనిలో వర్షం నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడ్డాయి. జయశంకర్, భూపాల్పల్లి జిల్లా కాటారం, ముత్తారం, మహాదేవపూర్ మండలాల్లో భారీ వానలకు చెరువులు, కుంటలు నిండిపోయాయి. చండ్రుపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీ నంద్యాల శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల జలాశయం నుండి 25,174 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 806 అడుగులుగా ఉంది. మరోవైపు శ్రీశైలం కుడి విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతుంది.